మనం ఈ వీడియోలో షష్టాష్టకం గురించి నేర్చుకుందాం. ఇక నేను మకర లగ్నం తీసుకున్నాను. మకరం నుండి 4వ స్థానంలో గురుడు, అలాగే 11వ స్థానంలో రాహు ఉన్నాడు. సో మనం ఇక్కడ గురు నుండి చూద్దాము. గురు నుండి ఇక్కడ 7, 8 అష్టమ స్థానం అయింది. అలాగే రాహు నుండి ఇక్కడ ఇది 7, ఇది 6 అయింది. సో ఇక్కడ గురు రాహులది షష్టాష్టకము పొందారు. సో ఇక్కడ లాభస్థానము, అలాగే ఇది 4th హౌస్ కాబట్టి ఇది హౌస్ గురించి తెలుపుతుంది, లాభం గురించి తెలుపుతుంది. కాబట్టి హౌస్ గురించి లిటిగేషన్ అయ్యే అవకాశం ఉందని మనం అర్థం చేసుకోవాలి. ల్యాండ్ గురించి అయినా హౌస్ గురించి అయినా లిటిగేషన్ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఇదండి ఈ షష్టాష్టకం చూసే పద్ధతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.